वंदे यतीश्वरस्याजुषम् భృగువారే శతం ధీమాన్ పఠేద్ వత్సరమాత్రకం. వత్సరాంతం ఈ భృగువారం అంటే శుక్రవారం. ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ప్రతి శుక్రవారం 108 సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ చేయాలని ఒక సంకల్పం. ఇది 8వ శుక్రవారం. అలా మొత్తం మనకు సంవత్సరంలో 50 శుక్రవారాలు వస్తున్నాయి. ఒక్కొక్క శుక్రవారం ఇలాగే ఉంటుంది కార్యక్రమం. ఆయా శుక్రవారాల్లో మనం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కుబేరుడంతటి వాడు అవుతారని మనకు ఫలశ్రుతిలో చెప్తుంది అమ్మవారు. అది కాకపోయినా మనం ఈ సంపద కాదు మనకు కావాల్సింది, శాశ్వతమైన సంపద. ఎటువంటి సంపద? లక్ష్మణో లక్ష్మి సంపన్న. లక్ష్మణ్కి ఏం సంపద ఉంది? ఆయన శ్రీమంతుడు అన్నాడు. ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలందు శ్రీరామచంద్రుడినే అంటుపెట్టుకొని ఉన్నాడు కనుక ఆయనను శ్రీమంతుడు అన్నాడు. అటువంటి సంపద కావాలి మనకు. ఎప్పుడు భగవంతుని యొక్క పాదాలను విడిచిపెట్టకుండా ఉండగలిగేంత సంపద కావాలి. ఆ సంపద కావాలని మనం ఈ శుక్రవారాల్లో ఈ పారాయణం ఎన్నుకున్నాం. అలాగే 108 దివ్య దేశాలు మనకున్నాయి. 108 దివ్య దేశాల్లో మనకు భారతదేశంలో 105 దివ్య దేశాలు, నేపాల్ దేశంలో ఒక దివ్య దేశం, మొత్తం 106. 106లో 2 పైన ఉంటాయి. ఒకటి పరమపదం, రెండవది పాలకడలి. ఈ 106 దివ్య దేశాలను సేవించి వచ్చాము. మేము ఒక కరోనా సమయంలో 2021 ప్రాంతంలో 6 నెలలు ప్రయాణం చేశాం. మేమిద్దరం మాతో అమ్మగారు ఒక వెహికల్ తీసుకొని మళ్ళీ అమ్మవారి సన్నిధి నుంచి బయలుదేరి 6 నెలల తర్వాత మళ్ళీ చేరుకొని సుఖంగా చేరుకున్నాం. ఆ విధంగా కార్యక్రమాన్ని చేస్తూ ఒక్కొక్క దివ్య దేశంలో ఒక రాత్రి పడుకొని ఆ విధంగా 6 మాసాలు పట్టింది. ఆ తర్వాత మేము ఇక్కడ మనకు 108లో 13 కేరళలో ఉన్నాయి, 82 తమిళనాడులో ఉన్నాయి, 2 మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవి ఏంటివి? ఒకటి తిరుమల, రెండవది హోబిలం. ఇటు ఉత్తర ప్రాంతంలో 9 ఉన్నాయి నేపాల్తో కలిపి. నేపాల్లో ఉన్నది మనకు సాలగ్రామం, అంటే ముక్తినాథ్ క్షేత్రం. ఆ ముక్తినాథ్ క్షేత్రంలోనే సాలగ్రామం తెలుసు కదా మీ అందరికీ, నల్లగా ఉంటుంది. శ్రీ వైష్ణవ ఆలయాల్లో సాలగ్రామం ఆలవారాలు ఉంటేనే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తీర్థం తీసుకుంటారు. అటువంటి సాలగ్రామంలో ప్రత్యక్షంగా శ్రీమన్నారాయణ వెంచేసి ఉంటారు. మనం ముక్తినాథ్కి వెళ్ళి ఆ గండకీ నదిలో ఒక తులసి దళం వేస్తే, భక్తితో వేస్తే సాలగ్రామం పైకి వస్తుంది, భక్తితో వేస్తేనే. అటువంటి ముక్తినాథ్ నేపాల్ దేశంలో ఉంది.